ఉంటది, అది శరీర తత్వం. రక్తానికి తత్వానికి సంబంధం లేదు. రక్తం అనేది ప్రాణం, శరీరం అనేది తత్వం. శరీర తత్వం అంటారు కదా కొందరికి. అవును, శరీర తత్వం. తత్వం అంటే అది వీక్నెస్ అని. శరీర తత్వం అంటే ఒకడు టీలు తాగుతాడు అంటారు. అది రక్తం వేరు. రక్తం అనేది రాదు. ఎవరు ఏ తల్లి రక్తం బిడ్డలోకి రాదు. ఎక్సలెంట్. అంతే, ఇప్పుడు రాదు. అందుకే మీకు ఎందుకంటే ఉదాహరణ, మీ భార్య భర్తలది ఏ పాజిటివ్ బి పాజిటివ్ అనుకో. అవునవును. మీ పిల్లాడికి ఇంకొకటి వస్తుంది అనమాట. అవును. ఇంకో వేరే గ్రూప్ వచ్చిందంటే 100% మీ బ్లడ్ రాలేదే కదా అర్థం. అంతే అంతే. బ్లడ్ వస్తుంటే ఏమవుతుందంటే ఆదామాబుల రక్తమే మన అందరిలో ఉండాలి, ఎవరో ఒకరిది. అవును. ఆ గ్రూప్ అదే ఉంటది. ఏ పాజిటివ్ అవ్వదు అనుకోండి, బి పాజిటివ్ ఆదాంది అనుకోండి, ఆ రెండిట్లో ఒకటి ఉండాలి మనలో. కొన్ని తండ్రిని వదిలేసి తల్లి రక్తం అనుకుంటే తల్లిది ఏ పాజిటివ్ అయితే ఏ పాజిటివ్ ప్రపంచం అంతా ఉండాలా. ఎందుకంటే బ్లడ్డే కదా గ్రూప్ చెప్తుంది. మరి గ్రూప్ రావట్లేదు కదా తల్లిదండ్రుల గ్రూప్. మా భార్య భర్తలది వేరు, మా అబ్బాయిది వేరు మాకు. అంటే బ్లడ్ వెళ్ళదు. అందుకే యేసుప్రభులోకి బ్లడ్ రాదు. యేసుప్రభులోకి కాదు, ఎవరిలోకి రాదు. యేసుప్రభులోకి వచ్చిందా లేదని ప్రశ్నించడమే తప్పు అసలు. సైన్స్ తెలియక అలా ఖండించాలి దాన్ని. ఒకటే తత్వం దగ్గరికి వచ్చినప్పుడు శరీర తత్వం ఉంటది. ఆయన ఏడిచాడు, బాధపడ్డాడు, కోపపడ్డాడు, ఇవన్నీ తత్వాలు. శరీర తత్వం అది. అలిసిపోయిన అన్నాడు, అది శరీర తత్వం. ఆత్మీయతలో ఆయన దేవుడు, దైవ పురుషుడు, దేవుడు కాబట్టి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి నీళ్ళ మీద నడిచే, చచ్చిపోయిన లేపాడు, కుష్ఠరోగులను బాగు చేసి, అది దైవత్వం. అన్ని కలిసి ఉన్నాయి ఆయనలో. దేవుడిగా ఉన్న మానవుడు. అందుకే ఆయన మనిషి కుమారుడుగా పుడతానని వాగ్దానం చెప్పాడు కాబట్టి మనిషి లక్షణం లేకపోతే ఆ వాగ్దానం అబద్ధం అయిపోతుంది. ఏదైతే చెప్పబడిందో ఆయన కోసం ఆ మాటను బట్టి ఆయన మనిషిగా ఉండాలి 100% భూమి మీద. దేవుడు కాబట్టి దైవ లక్షణాలు 100% ఉండాలి. అందుకే అన్ని చెప్తుండేవాడు కదా, చేప కడుపులో డబ్బులు ఉన్నాయి, పన్ను కట్టండి. ఆ ఊర్లో గాడిది పిల్ల ఉంది, అడిగి ఇప్పుతుంటే కూడా ఏమంటారో చెప్పాడు. ఇంకొక ఊరికి వెళ్ళండి, మేడ మీద గది అడగండి, ఆడేమొచ్చే ఎందుకని అంటాడు, విడిది గది అంటే ఇస్తాడు. అవన్నీ ముందే చెప్పారు కదా. అంజూరపు చెట్టుకు ఒక మాట చెప్పగానే ఎండిపోయింది, అది దేవుడు అని అర్థం. ఆయన ఎక్కడ తీయలేము. దేవుడు కాదనడానికి లేదు, మనిషి కాదనడానికి లేదు. మనిషిగా పుట్టాడు కాబట్టి మనిషి లక్షణాలు ఉంటాయి, దేవుడు కాబట్టి దేవుడి లక్షణాలు ఉంటాయి. భూలోకంలోని పరలోకంలోని దైవ నీతిని పోలేదు, ఆయన పరిశుద్ధతను కోల్పోలేదు ఎప్పుడు. పుట్టాడు నీతిమంతులుగా పుట్టాడు, నీతిగా జీవించాడు, నీతి బోధించాడు, నీతిమంతులుగా చనిపోయి నీతిమంతులుగా లేచాడు. అందులో తక్కువ ఏం లేదు ఎక్కడ. పరలోకంలో ఉన్న దైవత్వం అతను 100% భూమి మీద కూడా ఉంది. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు కానీ దేవుడు చేయడు కాబట్టి చేయలేదు ఆయన. అయితే స్వభావం కూడా ఉందంటారు. శరీర స్వభావం ఉంటుంది, మనిషి తత్వం. కోపడ్డాడు కదా, ఎక్కడ వ్యాపారం చేస్తుండ్రని. అలిసిపోయాడు, ఆకలి కొన్నాడు, అన్ని మనిషి కదా, ఆకలి ఉంటది, అన్ని ఉంటాయి శరీరానికి. అవును, మనిషిలాగే శోధింపబడ్డారు, అన్నీ ఉంటాయి. శోధించబడినా ఏ అన్యాయం చేయదు, పాపం చేయలేదు ఉంటది కదా. అవును. మరి ఆదాము గారు కూడా అలాగే పుట్టారు కదా గారు. ఇప్పుడు యేసుప్రభు వారికి స్వభావం ఉంటది, మరీ కడుపులో పుట్టారు అని అన్నారు కదా. అవును. మరి అలాగనుకుంటే ఆదాము గారు కూడా దేవుని చేత చేయబడ్డారు కదా. అవును. ఆయన కూడా పాపం చేశారు. ఆదాముని చేసిందే యేసుప్రభు. అబ్బా, ఆదాముని చేసిందే యేసుప్రభు, తండ్రి పరిశుద్ధాత్మ కలిపి చేశారు ఆదాముని. ఆదాము మనిషి, వాళ్ళ దేవుడు. ఆ దేవుడు మానవుడికి వచ్చాడు కాబట్టి దీనికి దానికి తేడా ఉంటది. ఆదాము మట్టి మానవుడు కదా, భూ సంబంధి. ఆయన యేసుప్రభు పర సంబంధి, పరలోకం నుంచి దిగి వచ్చాడు. అక్కడ ఉన్న దేవుడు ఇక్కడ పుట్టాడు. ఆదాము అంతకు ముందు ఎక్కడ లేడు, దేవుడే పుట్టించాడు అతన్ని. అందుకు ఆదాముతో యేసుప్రభు ఏకులు కదా. అందుకే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 15వ అధ్యాయంలో 35, 36 వచనాలు ఏమంటాడు, ఆదాము భూ సంబంధం అంటాడు, ఆయన పర సంబంధం అంటాడు. జీవించి ప్రాణం అంటాడు, జీవింపజే ఆత్మ అంటాడు. ఆయన మొదటి ఆదాము ఈయన అంటాడు, కడపటి ఆదాము ఆయన అంటాడు. అవన్నీ ఒక దగ్గర వస్తాయి మాటలు.